మా అమ్మాయికి ఎంత ప్రయత్నించినా పెళ్లి అవ్వడం లేదు. మా అబ్బాయికి అస్సలకి మ్యాచెసే రావడం లేదు. పెళ్లి అయ్యింది చాలా సంవత్సరాలు అవుతుంది గానీ, పిల్లల కోసం ఎంత ట్రై చేసినా పిల్లలు అవ్వడం లేదు అని బాధపడుతున్న వాళ్ళు మాత్రం తప్పకుండా మీరు ఈ ఆలయానికి విచ్చెయ్యాల్సిందే. 100 సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిచిన పుట్ట అండి. దాదాపు 4 అంతస్తులుగా ఉంటుంది. ఇతర ఏ దేవాలయంలో లేనంత పెద్ద పుట్ట ఈ ఆలయంలో ఉందండి. ఏజ్ అయిపోతుంది కానీ పిల్లలకి అస్సలకి మ్యారేజ్ అవ్వడం లేదు. సంతానం అస్సలకి కలగడం లేదన్న వాళ్ళ కోసం ఫలాని నుంచి సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహం తెప్పించి చాలా విశేషమైన హోమాలు యజ్ఞాలు చేపిస్తారండి. ఎవరికైతే సంతానం కలగడం లేదు, మ్యారేజ్ అవ్వడం లేదన్న వాళ్ళ కోసం ఈ ఆలయంకి వాళ్ళకి రిఫర్ చెయ్యండి. ఈ దేవాలయం పేరు వచ్చేసి శ్రీ నాగలక్ష్మి పుట్ట అమ్మవారి ఆలయం అండి. ఈ ఆలయం ఫోన్ నంబర్, డీటెయిల్స్, అడ్రస్ మొత్తం ఆ బ్యానర్ పైన ఉంది. నేను డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను, చెక్ చేసుకోండి. గూగుల్ మ్యాప్ కూడా పెడతాను. ఎంత వర్షం పడ్డా సరే అండి, చాలా మంది కార్స్ లో గానీ బైక్స్ మీద గానీ వచ్చి విశేషమైన పూజలు జరుపుతారు ఈ ఆలయం ముందండి. ఆలయంకి కావాల్సిన పూజాగిరి సామాన్లు మొత్తం మనకి దేవాలయం పక్కనే మనకు పూజ స్టోర్ కూడా ఉంది. నాగదోషం లేని వ్యక్తి అంటూ ఉండరండి ఎవరు. ప్రతి ఒక్క పర్సన్ కి, ప్రతి ఒక్క వ్యక్తికి నాగదోషం ఉంటుందండి. అందుకోసమే మీరు ఏ దేవాలయంలో గమనించండి, నాగ దేవతని గాని నాగేంద్రుని గాని జంట నాగుల గాని ప్రతిష్టాపిస్తారు. ఎందుకంటే వాళ్ళ కర్మలు గాని వాళ్ళ దోషాలన్నీ వెళ్ళిపోవాలని చెప్పేసి ప్రతి ఒక్క ఆలయంలో ప్రతిష్టాపిస్తారండి. నేను చెప్పాను కదా, 100 సంవత్సరాల క్రితం స్వయంభుగా 5 అంతస్తులు వెలిచిన పుట్ట అండి. ఇదే ఆ పుట్ట. 100 సంవత్సరాల క్రితం ఇదంతా అడవి ప్రాంతం. ఒక బావి చుట్టూ మొత్తం పుట్ట ఉండేదండి. కాలక్రమేణా చుట్టుముట్టు మొత్తం బిల్డింగ్స్ కట్టడం గాని, తర్వాత ఈ అడవిలో ఉన్న చెట్లని కూల్చివేత వేయడం తోటి పుట్ట సైజ్ అంటూ తగ్గుతూ వస్తూ ఆఖరికి ఇలా పుట్ట అనేది ఇంతగా ఉంది అండి. ఈ దేవాలయంలో పూజారి గారు ఇనిషియేటివ్ తీసుకుని చుట్టుముట్టు కంచేయడం, ప్రతి నాగుల పంచమికి కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది విచ్చేసే దేవాలయం అండి ఇది. ఆలయం లోపలికి వెళ్ళంగానే మనకి రైట్ సైడ్ సుబ్రహ్మణ్య స్వామి గారు దర్శనం ఇస్తారండి. ఈ విగ్రహాన్ని ఫలాని నుంచి విశేషంగా తీసుకొచ్చి కొన్ని హోమాలు, కొన్ని యజ్ఞాలు చేశారండి. తర్వాత మనకి మీరు చూడండి, సుబ్రహ్మణ్య స్వామి వారి చుట్టుముట్టు పాములతోటి, నాగసర్పాలతోటి, మీద కూడా 2 నాగసర్పాలతోటి మధ్యలో మరియు నాగసర్పం అనేది దర్శనం ఇస్తుంది. చాలా విశేషంగా తీసుకొచ్చారండి ఈ విగ్రహాన్ని. తర్వాత మనకి మీరు చూస్తున్నారు కదా, సిద్ధి వినాయక స్వామి వారు దర్శనం ఇస్తారండి. పక్కనే మనకి మహాదేవుడు కూడా దర్శనం ఇస్తారు. ముఖ్యంగా ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే, చాలా మందికి బాధపడుతుంటారండి వాళ్ళ పిల్లలకి పెళ్లి అవ్వకపోవడం. ముఖ్యంగా అమ్మాయిల ఫ్యామిలీస్ వాళ్ళు బాధపడతారండి. నా కూతురికి ఇంత ఏజ్ వచ్చినా మ్యారేజ్ అవ్వడం లేదు, నా కొడుకుకి ఇంత ఏజ్ వస్తున్నా మ్యారేజ్ అవ్వడం లేదు, సెట్ అవ్వడం లేదంటారు. కానీ చాలా మందికి నాగదోషాలు గాని అవి ఉంటాయి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి సాక్షిగా వాళ్ళు ఎవరికైతే వివాహం జరగడం లేదో వాళ్ళు ఇక్కడ విశేషంగా జరిపించుకుంటారండి. తర్వాత పిల్లలు అవ్వకపోవడం వల్ల కూడా చాలా మంది వచ్చి ఇక్కడ పూజలు, యజ్ఞాలు, హోమాలు చేయించుకుంటారండి. నేను కంప్లీట్ గా మీకు ఈ దేవాలయం చుట్టుముట్టు మొత్తం చూపిస్తానండి. ఫస్ట్ మనకి ఇక్కడ వచ్చేసి శ్రీ నాగలక్ష్మి టెంపుల్ అని కనిపిస్తుంది ఒక క్యూఆర్ కోడ్ తోటి. తర్వాత మనకి అమ్మవారి విగ్రహాల ఫొటోస్ అయితే దర్శనమిస్తాయి గాజులతోటి. అండ్ మనకి తర్వాత అమ్మవారివి నాగుంపం తోటి ఉన్న ఒక్కొక్క విగ్రహం గోడకి కనిపిస్తున్నాయి కదండి. 2 చేతులు జోడించి నమస్కరించండి. ఈ దేవాలయానికి అయితే ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటానండి. దయచేసి మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేయాలని కోరుకుంటున్నాను. మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రతి ఒక్కరు దయచేసి, ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కి మ్యారేజ్ అవ్వడం లేదు, సంతానం కలగడం లేదు అన్న వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే సంకల్పం తీసుకొని నేను మా ఫ్రెండ్ చెప్తే ఈ వీడియో చేయడం జరగబడిందండి. దయచేసి వీడియో కింద ఒక కామెంట్ టైప్ చేయండి. ఆ కామెంట్ చేయడం వల్ల యూట్యూబ్ కొన్ని వేల మందికి, లక్షల మందికి రికమెండ్ చేస్తుంది. ఆ పుణ్యం మీకు కలుగుతుందండి. ఒక లైక్ చేయడం, కామెంట్ చేయడం వల్ల మీకు ఎటువంటి నష్టం అయితే కలగదని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓం శ్రీమాత్రే నమః. అండ్ తర్వాత ఈ ఆలయంలో నాకు ఈ దీపాన్ని చూస్తే 100 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా వెలుగుతున్నట్టు ఆ ఫీల్ కలిగిందండి. ఆ వైబ్ అయితే నాకు వచ్చింది. మనకి ఇక్కడ అభిషేకం చేయడానికి బకెట్ లో వాటర్ కూడా ఉంటాయి, ఒక మనకి చెంబు కూడా ఉంటుంది. తీసుకొని మనము ఇక్కడ ఉన్న నాగదేవతకి, నాగేంద్రుడికి, నాగలక్ష్మికి, జంట నాగులకి, ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క విగ్రహమూర్తికి మనము అభిషేకం చెయ్యొచ్చండి. చాలా మంది పెళ్లి కావాలని చెప్పేసి, ముఖ్యంగా సంతానం కలగాలని చెప్పేసి ముడుపులు కడతారు, ప్రదక్షిణలు చేస్తారు. మీరు దారం కూడా చూస్తున్నారు కదండి. త్రిశూలం కూడా ఉంది ఇక్కడ. చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి. త్రిశూలం ఉండడం అంటే చాలా విశేషం. దయచేసి ఈ వీడియో చూసి
చూసేవాళ్ళు 2 చేతులు జోడించి ప్రతి ఒక్క విగ్రహాన్ని చూస్తూ నమస్కరిస్తూ మీకు గాని మీ కుటుంబ సభ్యులకి ఏ ఒక్క కోరిక ఉన్నా చెప్పుకోండి. ఈ చెట్టు కాడ చూసిన ప్రతి ఒక్కరికి కలగాలని చెప్పేసి నా ఒక లక్ష్యం. తర్వాత మీరు తొట్టెల చూశారు కదండి, వాళ్ళకి సంతానం కలగాలని పుట్టడు దుఃఖంతో వచ్చైతే ఇక్కడ విశేషమైన పూజలు చేయించుకుంటారండి. ఎందుకంటే ఈ ఆలయంలో మీరు చూడండి ఇంత వర్షం పడుతుందండి, పూజలు జరుగుతున్నాయి, హోమం జరుగుతుంది, ఆగడం లేదు. ఇక్కడ వినాయక స్వామి వారు లక్ష్మీమాత విగ్రహాలు కూడా ఉన్నాయండి మనకి ఇటు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఇంత వర్షం పడుతున్నా అరే హోమము యజ్ఞం ఆగడం లేదు, వచ్చే భక్తులు రావడం ఆపడం లేదు. చాలా వయసైన వాళ్ళు వాళ్ళ పిల్లలను తీసుకురావడం గాని, వాళ్ళ మన్మలను తీసుకురావడం గాని, వాళ్ళతోటి పూజలు చేపించడం కానీ అంటే చాలా విశేషం అండి. సుబ్రహ్మణ్య స్వామి వారి ఎదురుగా కూర్చొని చేస్తున్నారంటే ఎంత విశేషం తెలుసా అండి. సుబ్రహ్మణ్య స్వామి గారి అనుగ్రహం గనక మనకుందా జీవితంలో సక్సెస్ అనేది మన చుట్టే అండి. సంతానం కలగాలన్నా స్వామివారి బలం మనకుంటుంది, తర్వాత మ్యారేజ్ కావాలన్నా స్వామివారి బలం మనకుంటుంది. నేను నాకు తెలియక పలకడం రాకుండా ఏమైనా తప్పులు గనక పలుకున్నా ఏమైనా చేసినా నన్ను క్షమించాలని కోరుతున్నానండి. నా కేవలం ఒక సంకల్పం ఏంటంటే మన హైదరాబాద్ లో, మన తెలంగాణలో, మన ఆంధ్రప్రదేశ్ లో, మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క గుడిని అందరికి పరిచయం చేయాలని చెప్పేసి నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. మీరు చూస్తున్నారు కదండి, పూజారి గారు చాలా విశేషంగా హోమం చేయడం గాని, తర్వాత ఈ దేవాలయంలో 2 పూజారి గారులు ఉంటారు. మీరు ఒక్కసారి ఈ దేవాలయం గురించి నేను చెప్పిన స్టోరీలో గాని, ఈ భక్తుల దగ్గర నేను కలెక్ట్ చేసుకొని చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఇదండి. ఎందుకంటే అలా హోమం పూజలు చేసేటప్పుడు డిస్టర్బ్ చేసి ఇంటర్వ్యూ ఇవ్వండి చెప్పండి అని అడగడంలో తప్పు. సో ఇక్కడ నిత్యం వచ్చే వాళ్ళ దగ్గర కనుక్కొని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఏమైనా మీకు రాంగ్ అనిపిస్తే నేను వీడియో ముందులా మీకు ఒక బ్యానర్ చూపించాను. ఆ బ్యానర్ పైన దేవాలయం వీళ్ళ ఫోన్ నంబర్స్ ఉన్నాయి. వాళ్ళకి ఫోన్ చేసి కాంటాక్ట్ కాండి. మీ బాధలు చెప్పండి, ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకోండి, హోమాలు చేయించుకోండి. ఇది ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ కాదండి. నాకు చూసి నా మనసు నుంచి వచ్చిందండి. అక్కడ వెనుకలకి వెళ్ళి ఆ నాగదేవత విగ్రహాలను చూసి నా మత్తైతే పోయింది. ఇంత పవర్ఫుల్ మనకు ఏదైనా ఆలయంలోకి వెళితే మనకు అర్థమవుతుందండి. ఆ ఆలయంలో మరి విశేషంగా ప్రతిరోజు హోమాలు యజ్ఞాలు చేయడం అంటే మరో విశేషం అండి. అమ్మవారికి హారతి ఇస్తున్నారు. 2 చేతులు జోడించి మీ మనసులున్న కోరిక చెప్పుకోండి అమ్మవారికి. హారతిని మీరు కూడా స్వీకరించాలని చెప్పేసి కోరుతున్నాను. అండ్ ఇక్కడ మధుర నగర్, అమీర్పేట్లో ఉన్నవారు, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి తప్పకుండా ఈ ఆలయం ఈ వీడియో పంపండి. వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళి వాళ్ళకి ఏ దోషం ఉన్నా కనీసం మనము హోమాలు యజ్ఞాలు చేయించుకోకుండా అమ్మవారికి చెప్పుకొని నా స్తోమత ఇదే అమ్మ, నీకు చేయడానికి ఇవ్వడానికి నా దగ్గర ఎటువంటి ఆర్థిక స్తోమత లేదు, నా పరిస్థితి ఇది అని చెప్పుకోండి. అమ్మవారు తప్పకుండా మీలో నిజమైన ధర్మం భక్తి ఉంటే అమ్మవారు మీ ఎటువంటి ధర్మమైన కోరికైనా సరే నెరవేరుస్తుంది అండి. హారతి తీసుకోండి, మీరు కూడా కళ్ళకి అద్దుకోండి హారతిని. నేను చెప్తున్నాను కదండి, మనకి ఏ దేవుడు ఏ దేవత ఒక్క రూపాయి కూడా అరగదండి. ఒకవేళ మనము మంచి స్థాయిలో ఉండి ఇచ్చుకునే స్థాయిలో ఉంటే సంతోషంగా పూజారి గారి గాని గుడిలో ఉన్న హుండీలో గాని వెయ్యండి. ఆ ఆలయం డెవలప్ కావడానికి యూజ్ అవుతుంది ఆ అమౌంట్. అంతేకాండి దేవుళ్ళు నాకు అమౌంట్ కావాలని చెప్పేసి అడగరు. మీకు ఏదైనా తీర్థ ప్రసాదాలు తీసుకుపోవాలంటే, ప్రసాదం తీసుకోవాలంటే ఇంట్లో చేసి తీసుకెళ్ళండి. అండ్ ఈ ఆలయం లోపట, గర్భాలయం లోపట ఉన్న నాగలక్ష్మి దేవతని విగ్రహాన్ని చూడండి. ఎంత చూడముచ్చటగా ఉందంటే అమ్మవారు చూస్తే ఆటోమేటిక్ గా 2 చేతులు నవి ఆటోమేటిక్ గా జోడించి అమ్మవారిని నమస్కరించానండి. మీద మొత్తం సర్పాల విగ్రహాలు చూస్తున్నారు కదండి ఎలా ఉందో. కంప్లీట్ ఆలయం మొత్తం నాగదేవత రూపాలతోటి ఉంటుందండి. చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి. శ్రీచక్రం రూపంలో ఉన్న అది కూడా చూశారు కదండి. ఇక్కడ సైడ్ చూడండి, ఈ ప్రతిమతోటి 100 సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిచారండి అమ్మవారు. ఈ ఆలయంకి ప్రతి ఒక్కరూ వెళ్ళాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ముఖ్యంగా ఎవరికైతే మళ్ళీ చెప్తున్నాను సంతాన భాగ్యం లేదని బాధపడుతున్నారు, మ్యారేజ్ అవ్వడం లేదనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అమ్మవారిని దర్శించుకోండి. ఓం శ్రీమాత్రే నమః. అమ్మవారిని పూజించడం ధ్యానించడం రావడం లేదంటే ఒకటే ఒక మంత్రం, ఓం శ్రీమాత్రే నమః.